తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రవర్సీలకు మారు పేరుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిలిచిపోయిందని విమర్శించారు. 2004 నుంచి హెచ్సీఏలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై సిఐడి విచారణ కూడా జరుగుతోందన్నారు. అమర్నాథ్ను అక్రమంగా హెచ్సీఏ అధ్యక్షుడిగా నియమించారని, వెంటనే హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికను రద్దు చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో సీఎంఓ జోక్యంపై బీసీసీఐకి ఫిర్యాదు చేశామన్నారు. 35-40 ఏళ్ల నుంచి ఉన్న క్లబ్బు 2007లో ఈయన ఓటరు. రిజిస్ట్రేషన్ ఎందుకు అయింది 2019లో కొత్తగా? అంతకుముందు రిజిస్ట్రేషన్ ఎక్కడ పోయింది? మళ్ళీ ఈయన రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నాడు? తర్వాత ఒకటే సంవత్సరంలో 2 రిజిస్ట్రేషన్లు ఎందుకు అయినాయి? అయిన క్లబ్లో ఎవరైతే ఓటరు సెక్రటరీ ప్రెసిడెంట్ గా ఉన్న క్లబ్ ఉందో, అంటే 20 ఏళ్ల నుంచి ఓటేస్తున్న ఆయన ప్రెసిడెంట్ గా రిజిస్టర్ అయిన క్లబ్ ఉందో, అది కాకుండా ఇంకో ఆక్స్ఫర్డ్ బ్లూస్ ఎట్లా వచ్చింది? దానికి జనరల్ బాడీ మీటింగ్ దీనిలో పెట్టరు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగదు, దాని మీద అభిప్రాయాలు తీసుకోరు, ఒక న్యాయపరమైన యాక్షన్ ఉండదు. తరువాత ఈయన ఎలక్షన్ మాత్రం యునానిమస్ అవుతుంది. అది స్టేషన్ అంటే రేపారు. మాకు సీఎం నుంచి ఫోన్లు వచ్చినాయి, సీఎంఓ నుంచి వచ్చే రిక్వెస్ట్ వచ్చింది, కాబట్టి యునానిమస్ చేసిన ఆయన కొత్త ఆయనకి ఏం తెలియదు. ఇది ప్రూవ్ అవుతుంది, కొత్త ఆయనకేం తెలియదు, క్రికెట్కి సంబంధమే లేదు. జగన్మోహన్ రావు లేక ఈయన కూడా. ఆయన ఎట్లయితే శ్రీచక్ర క్రికెట్లో మోసపోయిండో, మోసం చేసిండో, ఫోర్జరీ చేసిండో, కొనుక్కున్నాడో, ఈయన ఒక మార్ఫ్డ్ ఫోర్జ్డ్ డూప్లికేట్ క్లబ్, దొంగ రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ క్లబ్ కొనుక్కుని జీవన్ రెడ్డి ఎలక్షన్ చెల్లదు, దీని వెంటనే ఎలక్షన్ రద్దు చేయాలి అని టీసీఏ డిమాండ్ చేస్తుంది. నంబర్ 1. సిఐడి వారికి విజ్ఞప్తి, ఇమ్మీడియట్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్